దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం. బీహార్లోని పూర్నియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్ అయ్యారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో కోర్టు విచారణకు హాజరు కాలేదు పప్పు యాదవ్. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కేసులో పప్పు యాదవ్ అరెస్ట్ అయ్యారు. అరెస్టు సమయంలో పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇక పప్పు యాదవ్పై రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పప్పు యాదవ్ అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్, అదే విధంగా పప్పు యాదవ్ కామెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, బీహార్ రాష్ట్రంలో ఏదైతే పూర్నియా నియోజకవర్గానికి సంబంధించిన పప్పు యాదవ్ ను నేడు తెల్లవారుజామున బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కుంభకోణంలో ఆయన ఏదైతే ఒక ఫోర్జరీ సంతకం కుంభకోణంలో అరెస్ట్ చేశారని సమాచారం వినిపిస్తుంది. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి తనకు వారెంట్ ఇస్తే తను కోర్టుకు హాజరు కాలేదంటూ పోలీసులు చెప్తున్నారు. మరోపక్క తనను చంపడానికి మాత్రమే ఇలాంటి కుట్ర జరిగిందంటూ ఆయన నేరుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రధానంగా దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనం రేణు. ఎందుకంటే 1995 నాటి ఫోర్జరీ కేసులో కోర్టు విచారణకు హాజరు కాలేదు. హాజరు కాకపోతే పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అరెస్ట్ చేసే సమయంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి మాత్రమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే తాను స్వతంత్రంగా ఉన్నాను. ఇటు బీహార్ లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తన పైన వేధింపులు పెరిగాయి. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు పాత కేసులన్నీ తిరగదొడుతున్నారు. పాత కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడము, ఆ ఇష్యూ పైనే కోర్టుకు హాజరు కాకపోవడంతో పప్పు యాదవ్ను అరెస్ట్ చేశారని మనకు ప్రాథమికంగా సమాచారం లభిస్తుంది. బీహార్ రాజకీయాల్లో ఇదొక సంచలనం. ఎందుకంటే పప్పు యాదవ్ గతంలో కూడా ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పూర్నియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు రేణు. ఇక ఇది తను చంపడానికి ఒక కుట్ర అంటూ పప్పు యాదవ్ ఆరోపించటము, మరొక వైపు పప్పు యాదవ్ అరెస్ట్ మీద కూడా అతని అనుచరులు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేణు, ఇది బీహార్ లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తన పైన వేధింపులు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు సివిల్లో వచ్చారు. దాదాపు వారి దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఒక అధికారి దగ్గర వెపన్ తీసుకొని వచ్చారు. ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చారు. నన్ను చంపడానికే వచ్చారంటూ పప్పు యాదవ్ ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు సుమారు 50 మంది పోలీసులు ఇంటి చుట్టూ ముట్టారు. పాట్నాలోని మండరి ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేయడంలోనే తోపులాట జరిగింది. ఇటు పప్పు యాదవ్ అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలోనే ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోవడం జరిగింది. అయితే ఆయన ఏదైతే పప్పు యాదవ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, నేను చట్టాన్ని గౌరవిస్తాను, చట్టానికి లోబడి ఉంటాను, ఏదైతే తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం నేను కోర్టుకు హాజరవుతానని చెబుతున్నా కూడా అరెస్ట్ చేయడం ఏంటంటూ మరోపక్క సాదా సీదా దుస్తుల్లో వచ్చి వెపన్స్ తీసుకొచ్చి తన ఇంటిని చుట్టుముట్టడం ఏంటి, తనను చంపడానికి మాత్రమే వచ్చారు, ఇది నా పైన జరిగిన హత్యాయత్నం కుట్ర అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడా కేవలం పప్పు బీహార్ లో బీజేపీ కూటమి ఏదైతే నితీష్ కుమార్ ఇటు బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన పైన వేధింపులు మొదలయ్యాయి. ఏదైతే పోలీసులు సివిల్ డ్రెస్ లో రావడము, వారి దగ్గర వెపన్స్ ఉండడము, ఏకంగా నేరుగా 50 మంది పోలీసులు ఒకేసారి ఇంటి పైన పడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఇటు పప్పు యాదవ్ అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన నేరుగా తానే 11 గంటలకు పోలీసులు ఏదైతే హాజరవుతానని చెప్తున్నా బలవంతంగా పోలీసులు లాక్కెళ్లడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఆయన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ తరలించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రధానంగా ఈ ఎంపీ ఏదైతే ఒక గతంలో జరిగిన ఫోర్జరీ కేసు ఒక్కసారి మనం పరిశీలిద్దాం లేదు. 1995 పాట్నాలోని గర్దీ విభాగ్ పోలీస్ స్టేషన్ లో వినోద్ బిహారీ లాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పప్పు యాదవ్ పైన ఫోర్జరీ కేసు నమోదైంది. ఏదైతే వేరే వారికి సంబంధించిన ఆస్తిని కబ్జా చేశారు, ఫోర్జరీ చేశారనే ఆరోపణల మీద 1995 నుంచి పప్పు యాదవ్ పైన కేసు నడుస్తుంది. ఆ కేసులో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ వారెంట్ పైన ఆయన హాజరు కాకపోవడంతోనే మాత్రమే అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మనకు ఇందుకు సంబంధించి వివరాలు అంటే కేవలం తనని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు, బీహార్ లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులకు పాల్పడుతున్నారంటూ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి పప్పు యాదవ్ అరెస్ట్ మీద రాజకీయంగా కూడా ఎలాంటి స్పందన వినిపిస్తుంది? అక్కడ ఏ విధంగా స్పందిస్తున్నారు?
రేణు ఇక్కడ ప్రధానంగా పప్పు యాదవ్ గతంలో వేరు పార్టీలు ఉన్నారు. కాంగ్రెస్ లో పనిచేశారు, ఆర్జేడీలో పనిచేశారు, జేడీలో పనిచేస్తూ ప్రస్తుతం ఆయన ఏ పార్టీలు లేరు. ఎందుకంటే ఆయనకు ఉన్న బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వేరు హత్యల్లోనే కానీ కుంభకోణాల్లో కానీ పలు వివాదాస్పదమైన కేసుల్లో కూడా పప్పు యాదవ్ ఉన్నారు. ఆయన ఏ పార్టీ కూడా చేర్చుకోలేదు. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగా ఆయన పూర్ణియా నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇటు బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే బీజేపీ కూటమికి ఇటు బీహార్ లో అధికారం లేకొచ్చిన తర్వాత నితీష్ కుమార్ బీజేపీ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత తనను టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారంటే ఆయన ఆరోపణలు కురిపిస్తున్నారు. ఆయన మద్దతుదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బీహార్ లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు. అతను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. దానికి సంబంధించిన మిగిలిన వివరాలు మనకు అందాల్సింది రేణు. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక దేశ రాజకీయాల్లో కూడా సంచలన పరిణామం అంటే ఒక సంచలనం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పప్పు యాదవ్ అరెస్టుతో కూడా బీహార్లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్ అవటం, 1995 నాటి ఫోర్జరీ కేసులో ఇప్పుడు ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పప్పు యాదవ్ను అరెస్టు చేశారు. ఇక అరెస్టు సమయంలో కూడా పప్పు యాదవ్ తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా తాను కామెంట్స్ చేశారు. ఎందుకంటే వచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు యూనిఫామ్లో లేరు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండటంతో కూడా తనను చంపేందుకే కుట్ర జరుగుతుందంటూ రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి పప్పు యాదవ్ అరెస్టు మీద. दीपक लाइव जल्दी कुछ तो कहा आप कुछ बोल रहे हैं? नहीं बोला मैडम। हाँ, अरे सर कोई दिक्कत नहीं है। नहीं ऐसे तो ऐसे नहीं। हम ऐसे थोड़ी बोल रहे हैं आपको। अरे कोई दिक्कत नहीं है सर। सर क्या दिक्कत हो सकता है? लेकिन आराम से ठीक है। आपको बताया आप बहस कर रहे हैं। आप सबसे पहले बताइए, आप आराम से बैठिए। कहाँ का है ये मामला? आंदोलन का है। मेरा अधिकार बनता है। अपने